హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్దు చిట్టి వంటలు. ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ పులావ్. సో దానికి ఫస్ట్ నేను పన్నీర్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఫుల్గా ఒక పన్నీర్ కూడా తీసుకోలేదు, హాఫ్ ఆఫ్ ద పన్నీర్ తీసుకున్నాను. ఒక 2 మెంబర్స్కి సరిపడేంత మాత్రమే నేను కుక్ చేస్తున్నా. సో దానికి పన్నీర్ని కట్ చేసి పెట్టుకొని ఇలా ఆయిల్ లేదా బటర్ మీకు ఏది కన్వీనియంట్ అయితే అది వేసుకొని పన్నీర్ని ఫ్రై చేయాలి. ఇలా కొంచెం పన్నీర్ రోస్ట్ అయిన తర్వాత నేను లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇంకా తర్వాత కారం కూడా అండ్ కొంచెం పసుపు కూడా వేసుకున్నా. ఇది మీ ఆప్షన్, మీకు కావాలంటే ఇలా రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ పన్నీర్ని కూడా వేసుకోవచ్చు. నాకైతే అలా ప్లెయిన్ పన్నీర్ తినాలనిపించదు, ఇలా కొంచెం ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నాకు ఇలా ఇష్టం. సో అలా కొంచెం సాల్ట్, కారం, లైట్గా పసుపు వేసుకొని ఇలా రోస్ట్ చేసుకున్నాం. మంచిగా బ్రౌన్ కలర్ పన్నీర్ కనిపిస్తే తినడానికి మంచిగా అనిపిస్తుంది నాకైతే. అందుకని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నా. చూడండి ఈ కలర్ ఎంత బాగుంది చూడడానికి, నాకు చూడగానే యమ్మీ యమ్మీ అనిపిస్తుంది. అందుకనే నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నా. అవి పక్కన పెట్టుకొని తర్వాత ఒక గంజులో ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోండి. తర్వాత మసాలా దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి, మాడిపోతుంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. సో అలా అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఉండండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసేసుకోండి. టమాటో కూడా మంచిగా ఉడకాలి, ఫ్రై అవ్వాలి. అలా పీసెస్ ఉండకూడదు. టమాటోలో ఉన్న జ్యూస్ అంతా మంచిగా బయటికి రావాలి. టమాటా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, బట్ నా దగ్గర పుదీనా లేకుండే సో నేను కొత్తిమీర వేసుకున్నా. తర్వాత కర్రీకి సరిపడా గ్రేవీకి సరిపోయేంత పసుపు, సాల్ట్. నేనైతే జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ఇంకా 1.5 స్పూన్ కారం వేసాను. చెప్పాను కదా అది ఇద్దరికి మాత్రమే సరిపోయేంత కర్రీ గ్రేవీ పులావ్. సో నేనైతే 2.5 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా. కారం కూడా మీ ఇష్టం, మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని మొత్తం వాటికి టమాటాకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇందులో కరివేపాకు కూడా వేయొచ్చు, నేను ఫస్ట్ వేయడం మర్చిపోయా, అందుకే లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసా. ఆ తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసా. చాలామందికి నచ్చదు అనుకుంటా కసూరి మేతి, బట్ నాకు కసూరి మేతి చాలా ఇష్టం, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకున్నా. లెమన్ కూడా మీ ఆప్షన్, పిండుకుంటే పిండుకోవచ్చు. యాక్చువల్లీ పెరుగు వేసుకోవచ్చు, కానీ పెరుగు లేదు నా దగ్గర ఆ రోజు, అందుకనే నేను లెమన్ పిండుకున్నా. తర్వాత ముందుగా రోస్ట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ పన్నీర్ వేసుకొని ఈ గ్రేవీ అంతా పన్నీర్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో గరం మసాలా, చికెన్ మసాలా,
చికెన్ మసాలా ఆప్షన్, అది మీ ఇష్టం. నేనైతే వేసుకున్నా. సో ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకున్నాను నేను. ఇలా అన్నీ వేసుకొని ఫైనల్గా మొత్తం కలుపుకోవాలన్నమాట ఒకసారి. చూడండి ఆ కలర్కి ఎంత యమ్మీగా అనిపిస్తుంది చూడడానికి. నాకైతే ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉండే చేస్తూ ఉంటాను. సో అది అలా అయిన తర్వాత ముందుగా నేను 2 కప్స్ రైస్ నానబెట్టుకున్నా. ఆ రైస్ని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి ఆ రైస్కి అంతా ఈ గ్రేవీ అంతా పట్టేలా కలుపుకున్నా. ముందుగా వాటర్ వేయకూడదు, రైస్కి గ్రేవీ అంతా అంటుకునేలాగా కలపాలన్నమాట. ఇలా రైస్ అంతా కలుపుకున్న తర్వాత రైస్కి సరిపడే క్వాంటిటీలో వాటర్ వేసుకున్నాం. యూజువల్గా మనం 1 కప్ అంటే 2 బౌల్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం కదా, సేమ్ నేను అట్లనే తీసుకున్నాను. ఇది బాస్మతి రైస్ ఏం కాదు, నార్మల్ రైస్ కాబట్టి 1 కప్కి 2 బౌల్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. తర్వాత కొత్తిమీర, అలా కొత్తిమీర వేసిన తర్వాత రైస్ బాయిల్ అవుతుంటే ఆ ఎమ్మీ స్మెల్ ఎంత బాగుందంటే, ఆ కొత్తిమీర ఏమంటారు కసూరి మేతి వేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుండే. ఇలా ఊరికే కలుపుకోకూడదు, మధ్య మధ్యలో 1 or 2 అలా కలుపుకుంటే సరిపోతుంది. లేదంటే అన్నం ఆల్రెడీ ముందే నానబెట్టాను కదా బియ్యం, అది విరిగిపోతుంది. అందుకనే ఒక 2 times అలా కలుపుకుంటే చాలు. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసాను. తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే యమ్మీ యమ్మీ పన్నీర్ పులావ్ రెడీ. చూడడానికి ఎంత బాగుంది చూడండి, ఆ కొత్తిమీర ఆ టెక్స్చర్ చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. సో నేనైతే లేట్ చేయకుండా పన్నీర్ పులావ్ అవ్వగానే వెంటనే ప్లేట్లో వేసుకొని తినేసాను. ఇది నా స్టైల్ రెసిపీ, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రెసిపీ ఉంటుంది. దిస్ ఈస్ మై స్టైల్ పన్నీర్ పులావ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share, subscribe and comment for few more videos.